హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్‌లో వచ్చేసి టమాటా స్టఫింగ్ కర్రీ అండి. మనం టమాటాతో చాలా వెరైటీస్ చేసుకొని ఉంటాం కదా! పప్పు టమాటా, ఉట్టి టమాటా, టమాటా పచ్చడి. అలా కాకుండా ఒక్కసారి స్టఫింగ్‌తోని టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేసి చూడండి. చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి అయితే ఎక్సలెంట్‌గా ఉంటుందండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీని మనము. థిక్ గ్రేవీతోనైతే ఉంటుంది. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక జల్లు గిన్నెలోకి అయితే వేసేసుకున్నానండి. తర్వాత మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు, ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఇలా దోరగా ఫ్రై అయ్యాక దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ముందే వేసుకోకండి, తొందరగా మాడిపోతాయి కాబట్టి. పల్లీలు, శనగపప్పు వేగాక నువ్వులు వేసుకొని దీంట్లోనే ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు, చిన్నవి ఒక 3-4 వరకు అల్లం ముక్కలు కూడా వేసుకొని ఇదంతా దోరగా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకుందామండి. ఇక్కడ చక్కగా ఇవి వేగిపోయినాయి. ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనకు కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ వాటర్ అనేది ఎక్కువ వేసుకోకండి, పల్చగా అయిపోతుంది. చక్కగా మనకి ముద్దలాగా ఉండాలి స్టఫింగ్ కోసం కాబట్టి. చూసారు కదా, కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసేసుకొని తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ని, అదంతా వేసేసుకోవాలి. ఇందులోనే ముందుగా ఒక 2 బంగాళాదుంపల్ని ఉడికించుకొని గ్రేట్ చేసుకొని ఆ మిశ్రమం కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, మనం వేసుకున్న నువ్వుల పేస్టు, అలాగే ఆలుకి సరిపడినంత ఉప్పు, అలాగే ఇందులో వచ్చేసి కారం కూడా వేసుకోండి. కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. చక్కగా ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని చిన్న మంట మీద చక్కగా ఆయిల్ అనేది చుట్టుపక్కలకు వచ్చే విధంగా, స్ప్రెడ్ అయ్యే విధంగా మగ్గించుకోవాలి. మనం ఇదంతా స్టఫింగ్ కోసం అండి. చక్కగా పచ్చిదనం లేకోకుండా ఉంటుంది. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాము. అలాగే మళ్ళీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని కూడా ఇలా కొంచెం వేయించుకుంటే మనకు పచ్చివాసన అనేది లేకుండా చాలా బావుంటుందండి స్టఫింగ్ అనేది. అది వేగుతూ ఉంటుంది. ఈ లోపల టమాటాలను తీసుకొని లోపల మొత్తం తీసేసుకోవాలండి. లోపల ఉన్న విత్తనాలు మొత్తం ఇలా తీసేసుకోవాలనమాట. పైన కట్ చేసేసుకొని ఇలా లోపలున్న అంతా తీసేసుకోవాలి. మనం తీసుకున్న టమాటాలన్నీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపలైతే మనం స్టవ్ పైన నువ్వుల పేస్టు, అలాగే ఆలు అంతా వేసుకున్నాం కదా, ఇదంతా చక్కగా ఒక 3-4 నిమిషాలైనా చిన్న మంట మీద మగ్గించుకొని చల్లారబెట్టేసుకోవాలి. ఇలా చల్లారిపోయిన నువ్వులు అలాగే ఆలు మిశ్రమం ఉంది కదండి, ఇదంతా చక్కగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాల్లో అయితే స్టఫింగ్ చేసేసుకోవాలి. చక్కగా ఎక్కువగా పెట్టేసుకోండి, తినేటప్పుడు మనకు భలే టేస్టీగా ఉంటుంది టమాటా మట్టుకు. చూసారు కదా, అన్నీ ఇలాగే మొత్తం ఇక్కడ స్టఫింగ్ చేసి అయితే మీకు చూపించేస్తున్నానండి. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక 2 బగారాకులు 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 2 దాల్చిన చెక్క ముక్కలు, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు, ఇంకొచ్చేసి దీంట్లో ఎండుమిర్చి కూడా 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని తాలింపు అనేది బాగా ఫ్రై చేసుకోండి. తాలింపు కొంచెం ఫ్రై అయ్యాక ఒక 2 పచ్చిమిర్చిని బారుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. ఇక్కడ తాలింపు అనేది చక్కగా బాగా ఫ్రై అయిపోయింది. ఇంక ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు, ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. మనం స్టఫింగ్ కోసం కొద్దిగానే వేసుకున్నాం కదా నువ్వుల్లో, ఇప్పుడు మన కూరకు సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అది కూడా వేగిపోయాక ముందే 2 ఉల్లిపాయలని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవాలండి. ఆ ఉల్లిపాయల పేస్ట్ కూడా ఈ తాలింపులో వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని చిన్న మంట మీద మనం వేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ అనేది చక్కగా బాగా మగ్గించుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయ పేస్ట్ అనేది చక్కగా ఇలా బాగా మగ్గిపోయి కలర్ చేంజ్ అవ్వాలండి. ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ విషయానికి వస్తే ఇంకా మాటల్లో చెప్పలేమండి, చాలా బాగుంటుంది. చపాతీ అయినా, పూరి అయినా, అన్నంలోకైనా యమ్మ రుచిగా ఉంటుంది. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి. ఆ టేస్ట్ అనేది మీకు తప్పకుండా తెలుస్తుంది. ఉల్లిపాయ అంతా వేగిపోయాక దీంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే రుచికి సరిపడినంత సాల్టు, ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి. ఇదంతా 1 నిమిషం పాటు బాగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని సాల్ట్ అనేది ఈ టైంలో చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంక ఈ టైంలో సాల్ట్ అనేది వేసుకోవచ్చు. చూసారు కదా, ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న టమాటాలని 1 బై 1 ఇందులో వేసేసుకోవడమేనండి. చక్కగా ప్యాన్లో పెట్టేసుకోవాలి.
ఇలా అన్ని టమాటాలు పెట్టుకొని పైనుంచి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే ఉల్లాకు వేసేసుకొని చిన్న మంట మీద చక్క థిక్ గ్రేవీ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే మనకి స్టఫింగ్ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. మనకి ఇంకాస్త థిక్గా రావాలి గ్రేవీ అనేది. మరి కాసేపు కుక్ చేసుకుందాము. ఈ గ్రేవీ అనేది చక్కగా టమాటాల మీద వేసుకుంటూ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మరొక 2 నుంచి 3 నిమిషాలైనా కుక్ చేసేసుకుందాము. గ్రేవీ అనేది చక్కగా థిక్‌గా వస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకొని తినేటప్పుడు మనకి. ఒక 3 నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి మనకి చక్కగా టమాటా స్టఫింగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అసలు స్మెల్ వస్తుందండి. నిజంగా కడుపు నిండిపోతుంది ఆ వాసనకి. మనం నువ్వులు, పల్లీలు ఇవన్నీ చక్కగా వేయించుకొని గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అయితే వేసుకున్నాం కదా, చక్కగా స్టఫింగ్ పెట్టుకున్నాం కదా, చాలా కమ్మగా ఉంటుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఎప్పుడు వండుకునే విధంగా కాకుండా టమాటాని ఒక్కసారి ఈ విధంగా స్టఫింగ్తోని ప్రిపేర్ చేసి చూడండి. చాలా ఇష్టంగా తింటారు. మరి మీకు నచ్చిందా టమాటా స్టఫింగ్ కర్రీ అనేది? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదంతా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా వేడి వేడి అన్నమైన చపాతీతోనైనా సర్వ్ చేసుకోండి. భలే రుచిగా ఉంటుంది. చూస్తుంటే నోట్లో నుంచి నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.